హల్లెలూయా. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏలియా వలె బలిపీఠమును కట్టి ప్రార్థించుటకు నీ కృప మాకు దయచేయండి. ప్రభువా, ప్రార్థన దర్శనం మాకు ఇవ్వండి. ప్రార్థించే దర్శనాన్ని మేము పోగొట్టుకున్నాం, ప్రార్థించే ఆ భారాన్ని మేము వదులుకున్నాం, ప్రార్థించే ఆ యొక్క అవసరతను మేము గుర్తించలేకపోతున్నాం. క్షమించండి. ఈరోజు మరొకసారి నూతనంగా ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా అని అడుగుదాం. ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా అని అడుగుదాం. ప్రార్థన మంటతో మమ్మల్ని నింపండి ప్రభా అని అడుగుదాం. ప్రార్థన బలముతో ప్రభావముతో నింపండి ప్రభా అని అడుగుదాం. ఇదిగో ఈ ఒక్క ఏలియా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో రోషము కలిగి జీవము గల దేవుణ్ణి లోకానికి బయలుపరచాలని రెండు తలంపుల మధ్యలో ఉన్న ఆహాబు ప్రవక్తల ఎదుట, ఆహాబు సంతతి వారి ఎదుట దేవుని కొరకు రోషము కలిగి బలిపీఠమును కట్టి ప్రార్థిస్తున్నట్లుగానే నశించుచున్న ఈ అన్య జనుల మధ్యలో జీవం గల దేవుడెవరో వారికి బయలుపరచడానికి నీవు నేను కూడా అటువంటి భారముతో తీవ్రతతో మనము ప్రార్థన చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకు నోరు తెరిచి, ప్రభువా, అటు భారమును మాలో కలిగించండి, అటు ప్రార్థనాత్మను మాకు ఇవ్వండి, అటు ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి. ప్రభువా, దేశము కొరకైన భారము, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము, సంఘములను గూర్చినటువంటి భారము, ప్రభువా, అనేక ఆత్మల కొరకైనటువంటి భారము మేము కలిగి విజ్ఞాపన చేయాలి. మా దేశములో గొప్ప ఉజ్జీవము కొరకు మేము ప్రార్థించాలి. ప్రభువా, మా దేశములోనైనా నీ బలమైన కార్యాలు జరుగులాగున మేము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంకా స్వార్థ బలంగా ప్రకటించబడినట్లు మేము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంకా అనేక ఆత్మలు రక్షణలోనికి నాయన వచ్చున్నట్లు మేము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంకా సేవకులు బలముతో నిలబడి వాడబడినట్లు మేము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడినట్లు మేము ప్రార్థన చేయాలి. ప్రభువా, మా ముందే వేల కొలది లక్షల కొలది ప్రజలు చనిపోతున్నారు. ప్రభువా, ఇదిగో మరణానికి గురవుతున్న, నాశన కూపమునకు ఈడవబడుతున్న దేవా, నశించుచున్న ఆత్మల కొరకు కన్నీటితో మేము ప్రార్థన చేయాలి. ప్రభువా, అటు ప్రార్థన ఆత్మ మాకు ఇవ్వండి అని అడుగుదాం. అందరం నోరు తెరిచి అడుగుదాం. ప్రియులారా, అటువంటి ప్రార్థన శక్తిని మాకు ఇవ్వండి ప్రభు అని అడుగుదాం. ఒక లోతైన ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఒక లోతైన ప్రార్థన శక్తిలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఒక లోతైన ప్రార్థన అభిషేకములోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. నామకార్థమైన ప్రార్థనలు మాకు వద్దు నాయనా, శక్తిహీనమైన ప్రార్థనలు మాకు వద్దు నాయనా, జీవము లేని ప్రార్థనలు మాకు వద్దు నాయనా. నీవే జీవము గల దేవుడవని ఏలియా వలె లోకానికి రుజువు చేయగలిగినటువంటి శక్తివంతమైన ప్రార్థనలు చేయడానికి మమ్మల్ని బలపరచండి ప్రభు అని అడుగుదాం. ప్రియులారా, అందరూ నోరు తెరవాలి. ఆసక్తితో మౌనంగా ఉండద్దు ప్లీజ్. దయచేసి మోకాళ్ళేసి రెండు చేతుల పైకెత్తి తీవ్రత కలిగి ప్రార్థన చేయండి. ఏలియా మనలాగా నెమ్మదిగా కూర్చోలేదు, కానీ మోకాల మధ్యలో తల వంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మోకాల మధ్యలో తల వంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. సముద్రము నుండి అరచెయ్యంత మేఘము పైకి లేపబడే వరకు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఎస్, నీవు నేను కూడా అటువంటి ఆసక్తితో ప్రార్థన చేయుదుముగాక, అటువంటి తీవ్రతతో ప్రార్థన చేయుదుముగాక, అటువంటి భారముతో మనం ప్రార్థన చేయుదుముగాక. ఇప్పుడే 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 ఒక బలమైన ప్రార్థనాత్మ నన్ను కమ్ముకోవాలి నాయన. ఒక బలమైన ప్రార్థన అభిషేకముతో నేను నింపబడాలి ప్రభువా. ఒక బలమైన ప్రార్థన శక్తితో నేను నింపబడాలి ప్రభువా. రాత్రి పగలు దివారాత్రులు నీ సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపన చేయునట్లు, అనేకుల కొరకు కన్నీరు కార్చునట్లు, రోదనతో వేదనతో మహావేదనతో రోదనతో ప్రార్థించున్నట్లు ప్రార్థన ఉజ్జీవాన్ని మాలో తీసుకొని రండి నాయన. ప్రార్థన ఉజ్జీవాన్ని తీసుకొని రండి నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. దక్షిణ కొరియా దేశములో ఉజ్జీవం రావడానికి గల కారణం వారు చేసిన ప్రార్థనలే కదా ప్రభువా. మా భారతదేశంలో కూడా కొరియా విశ్వాసులు ప్రార్థించినట్లుగా భారతదేశ విశ్వాసులు ఎందుకు ప్రార్థన చేయకూడదు నాయన? మా భారతదేశంలో ఉన్న విశ్వాసుల మీద ప్రార్థనాత్మను కుమ్మరించు నాయన. సేవకుల మీద ప్రార్థనాత్మను కుమ్మరించు ప్రభువా.
ఇండోనేషియాలో ఇచ్చిన ఉజ్జీవము, స్కాట్లాండ్లో ఇచ్చిన ఉజ్జీవము, ఇంగ్లాండ్లో ఇచ్చిన ఉజ్జీవము, నా తను వేల్స్ ప్రాంతంలో తెచ్చిన ఉజ్జీవము మా ప్రాంతంలో తీసుకొని రండి ప్రభువా, మా ప్రాంతంలో తీసుకొని రండి ప్రభువా. దేవా, మా ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడాలి. త్రాగుబోతులు మారడం చూడాలి. విగ్రహారాధన నా తండ్రి తుడిచివేయబడాలి. లంచగొండితనాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు తొలగిపోవాలి ప్రభువా. నా ప్రజలు పాపము నుండి విడిపించబడాలి నాయన, చీకటి కార్యాల నుండి విడిపించబడాలి ప్రభువా. నిజమైన దేవుడెవరో తెలియక, నిజమైనటువంటి దేవుడెవరో తెలియక, సృష్టికర్త అయిన దేవుడెవరో తెలియక, మనుష్యుల కొరకు రక్తము చిందించిన రక్షకుడెవరో తెలియక ఈ లోకము సృష్టిని పూజిస్తుంది ప్రభువా. నా తండ్రి, వారికి కలిగిన గ్రుడ్డితనము తొలగునట్లుగా, వారి మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, సత్యమును గ్రహించుటకు వారి కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా, సినిమా హాళ్ళు మూసివేయబడాలి, బ్రాండీ షాపులు మూసివేయబడాలి, మద్యం అమ్మకాలు ఆగిపోవాలి భారతదేశంలో. నా తండ్రి శరీరాన్ని అమ్ముకుంటూ నా తండ్రి జీవనం సాగిస్తున్నటువంటి వారిని ఆ పాపపు వేశ్య గృహాల్లో నుండి, ఆ ఉత్సులో నుండి విడిపించు ప్రభువా. నీకు వందనాలు నాయన. బ్రతుకు తెరువు కోసం అరబ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ నా తండ్రి ఉన్న యజమానుల చేతిలో బలైపోయి నా తండ్రి వారి చేత హింసించబడుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మా భారతదేశ ప్రజలు ప్రభువా. అలాంటి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాంటి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతున్నా. భార్య పిల్లల్ని విడిచిపెట్టి, భర్తను పిల్లల్ని వదిలిపెట్టి, కరువు తట్టుకోలేక, పేదరికం తట్టుకోలేక దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడెక్కడో జీవనము చేసి, దేవా, డబ్బులు సంపాదించుకొని వచ్చి కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతో దూరం వెళ్ళి అక్కడ క్రూరులైన మనుషుల చేతిలో హింసను అనుభవిస్తున్నారు నాయన. నా తండ్రి, వారు చేయమన్న పనులు చేసి వారి శరీరాన్ని, వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు ప్రభువా. దేవా, అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని విడిపించండి. మా దేశంలో ఉన్న అత్యాచారాలను దేవా లేకుండా చేయండి ప్రభు. అట్టి పాపమును నిర్మూలన చేయండి ప్రభువా. కామాంధుల కసితనానికి చిన్నపిల్లలు కూడా, ఆడపిల్లలు బలైపోతున్నారు నాయన. ఘోరమైన కార్యాలు, ప్రజల యొక్క వికృత చేష్టలు, నేర ప్రవృత్తి విస్తారంగా పెరిగిపోతున్న ఈ చెడు దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో దేవాని హస్తము చాపమని అడుగుతున్నాను ప్రభువా. ప్రజలలో దైవిక భయము కలుగునట్లుగా కార్యము చేయండి నాయన. పాపమును విడిచి పరిశుద్ధుడవైన నీ తట్టు ప్రజలు తిరుగునట్లుగా మీరు కార్యము చేయండి ప్రభువా. దేవాని కనికరము దిగిరానివ్వండి నాయన. మా భారతదేశము మార్పు చెందాలని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి మోకాలు నీ నామముల వంగాలని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి నాలుక నిన్ను ఒప్పుకొని స్తుతించాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు నాయన. ఎంతో మంది ఇంకా నీ సువార్త అందకనే చనిపోతున్నారు నాయన. నిన్నెరగకుండానే చనిపోతున్నారు ప్రభువా. వారి ఆత్మలు నిత్య నరకానికి అప్పగించబడతాయి కదా నాయన. మా భారతదేశంలో శేషించిన ప్రతి వ్యక్తికి నీ సువార్త అందించబడాలని ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవా, నశించిపోతున్న వారి యొద్దకు మమ్మల్ని పంపించండి నాయనా. నశించిపోతున్న ప్రజల యొద్దకు నీ సేవకులను పంపించు నాయనా. అయ్యా, ఏ విధము చేతనైనాను అగ్నిలో నుండి కొందరినైనా లాగి రక్షించడానికి నాయనా, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా మేము రక్షించడానికి మీరు కృప చూపించండి ప్రభువా. కుటుంబాలు పాడైపోతున్నాయి, త్రాగుడుకు బానిసలై, పేకాటకు బానిసలై, నానా చెడు అలవాట్లకు బానిసలై కుటుంబాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు నాయన.
భార్య భర్తలు అసమాధానానికి గురై ఎడముగా వేరువేరుగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయనా. నా తండ్రి, చిన్న చిన్న సమస్యలకు దూరంగా ఉంటున్న వ్యక్తులు ఉన్నారు. విడాకులు తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. కుటుంబాలను మీరు కట్టండి నాయనా, కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా. భార్య భర్తల మధ్యలో సమాధానం ఇవ్వండి ప్రభువా, ఐక్యతనివ్వండి ప్రభువా, నెమ్మదినివ్వండి ప్రభువా. చెదిరిపోయిన కుటుంబాలను ఐక్యపరుచుమని అడుగుతున్నాను నాయనా. నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. ఏ కుటుంబము కూడా ముక్కలు ముక్కలు కావద్దు, చెదరుగొట్టబడకూడదు, కానీ వారు ఐక్యపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం. నీవే మాకు సమాధాన కారకుడవై ఉన్నవని వాక్యము సెలవిస్తుంది నాయన. నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా, నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో భయంకరం కనబడుతున్నాయి. కరోనా వైరస్ చేత లక్షలాది మంది ప్రజలు నశించిపోతున్నారు నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నా, ఒకసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో. మునుపటి కంటే విస్తారంగా చనిపోతున్నారు నాయన. శవాలు కుప్పలు కుప్పలుగా పోసి తగలబెడుతున్నారు నాయన. తమ వారిని పోగొట్టుకొని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారయ్యా. మా దేశాన్ని నీవు తప్ప ఎవరు కనికరిస్తారు నాయనా? నీవు తప్ప ఎవరు కనికరిస్తారు నాయనా? నీవు తప్ప ఎవరు రక్షిస్తారు నాయనా? నీవు తప్ప ఎవరు విడిపిస్తారు ప్రభువా? దేవా, నా దేశ పాపమును ఒప్పుకుంటున్నాను, మా దేశ ప్రజల పాపములను ఒప్పుకుంటున్నాము నాయనా. మా దేశమును పాడు చేస్తున్న ప్రతి విధమైన పాపమును క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతి విధమైన పాపమును క్షమించండి ప్రభువా. నీకు వందనాలు దేవా. ఈ కరోనా వైరస్ నుండి ప్రతి ఒక్కరిని తప్పించమని, విడిపించమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ప్రపంచ దేశాలను భయమునకు గురి చేస్తున్న ఈ వైరస్ నుండి ప్రతి దేశాన్ని మీరు విడిపించండి నాయన. ప్రపంచ దేశముల యొక్క క్షేమము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎన్ని వందల దేశాలు ఉన్నాయో అన్ని వందల దేశాలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇప్పుడే నీ సన్నిధిలో ప్రతి ఆత్మను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏ ఆత్మను విడిచిపెట్టకూడదు నాయన. ఏ ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు ప్రభువా. ఏ ఆత్మ నరకానికి వెళ్ళడానికి వీల్లేదు ప్రభువా. ప్రతి ఒక్కరు నిన్ను గూర్చి వినే అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీవే కనికరించి నీ రక్తము చేత దేశముల యొక్క ప్రతి పాపమును క్షమించు నాయన. ఈ భయంకరమైన విపత్తు నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మా దేశంలో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఆడపిల్లలను తెలవగానే అబార్షన్లు చేసుకుంటున్నారు నాయన. దేవా, ఆడపిల్లలను తెలవగానే అబార్షన్స్ చేయించుకుంటున్నారు దేవా. వారిని గద్దించు ప్రభువా. కడుపులో ఒక పిండాన్ని చంపడం ఒక నరహత్య చేయడంతో సమానమే కదా నాయన. దేవా, నీ కాళ్ళు పట్టుకుంటున్నాం. అక్రమముగా సంబంధాలు పెట్టుకొని గర్భము ధరించి పిల్లల్ని కానీ పిల్లను కన్నదంటే అవమానం అని చెప్పి ఆ పిల్లల్ని నాయన పెంట కుప్పలో పాడేసి వెళ్ళిపోతున్నారు నాయన. ఆ చిన్నారులకు దిక్కెవరు నాయన? శరీర వాంఛలు తీర్చుకోవడానికి ఒక్క క్షణపు సంతోషము కొరకు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు అనేక మంది చిన్నారులు చనిపోవడానికి, బలైపోవడానికి, పందులకు కుక్కలకు ఆహారం కావడానికి కారణమవుతుంది నాయన. అది మా దేశానికి శాపము కాదా ప్రభువా? మా దేశానికి అది శాపకరమైన విషయం కాదా ప్రభువా? అబార్షన్స్ చేయించుకుంటున్న వాళ్ళను దర్శించు నాయన. లింగ నిర్ధారణ చేయించుకొని గర్భములోనే శిశు హత్య చేస్తున్న వారిని గద్దించు ప్రభువా.
దేవా, ఇట్టి పాపము నుండి నా దేశాన్ని విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి భయంకరమైన పాపము నుండి నా దేశాన్ని విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసయ్యా, ఇట్టి భయంకరమైన పాపము నుండి మా దేశాన్ని విడిపించండి ప్రభువా. కనికరించండి ప్రభువా, కనికరించండి నాయనా, కనికరించండి. మా దేశం మీదికి నీ కనికరమును దిగిరానివ్వండి నాయనా. ఒక్కసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో నాయనా. దేవా, ఇంకెంతకాలం ఆ దేశము విడుదల పొందకుండా ఉండాలి? ఇంకెంతకాలం ఆ దేశం పాపము చేత నశించిపోవాలి నాయన? మా దేశాన్ని రక్షించు నాయనా, మా దేశాన్ని రక్షించు తండ్రి. జ్ఞాపకము చేసుకో ప్రభు, కృప చూపించు నాయనా. నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయనా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయనా, ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా. నీ కృప చొప్పున ఒక్కసారి జ్ఞాపకము చేసుకో యేసయ్యా. దేవా, మా ప్రార్థన త్రోసివేయకు. దేశమును కనికరించు దైవమా, మా దేశమును కనికరించయ్యా. దైవమా, 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 మా దేశాన్ని కనికరించు ప్రభువా. కృప చూపించు నాయనా, కృప చూపించు ప్రభువా. యేసయ్యా, కృప చూపించు నాయనా. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా. నా హృదయం నా ఆత్మను కుమ్మరించనా దేవా. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా. నా హృదయం నా ఆత్మను కుమ్మరించనా దేవా. ఎలుగెత్తి ప్రార్థన చేసి నీ కృపను పొందెద దేవా. ఎలుగెత్తి ప్రార్థన చేసి నీ కృపను పొందెద దేవా. నా కళ్ళలో ఇక నీ రూపమే నిందని. నా కళ్ళలో ఇక నీ రూపమే నిందని. ఆరాధన చేయనా నిన్నే. యేసయ్యా, ఆరాధన చేయనా
గట్టిగా చప్పలు కొడుతూ నిన్నే ఆరాధన చేయనా, ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా, ఆరాధన చేయనా, నిన్నే చేయనా. కన్నీళ్ళు విడచి నీ పాదాలనే కడుగనా, నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా. అవునాయనా, ఆత్మల కొరకు ప్రతి క్షణము నీ పాదాలను తడపగలిగిన వరం మాకు దయచేయనా. దేశము కొరకు ప్రతినిత్యం నీ పాదాలను తడుపుతూ ప్రార్థించగలిగిన కృపను మాకు ఇవ్వండి నాయనా. సంఘముల కొరకు, పరిశుద్ధుల కొరకు, లోకములో నశించుచున్న వారి కొరకు భారంగా ప్రార్థించే శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. దేవా, మా దేశాన్ని కనికరించండి. దేవా, మా దేశాన్ని కనికరించండి ప్రభువా. మా ప్రజలను కనికరించండి ప్రభువా. దేవా, ఒక్కసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొనైనా. దేవా, నిన్ను దుఃఖపరిచిన ప్రతి పాపము నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి నాయనా. దేవా, మా దేశము రక్షించబడాలి నాయనా. ప్రతి మోకాలు నీ నామములో వంగాలి తండ్రి. ప్రతి నోరు నిన్ను ఒప్పుకొని స్తుతించాలి ప్రభువా. ఒక ఉజ్జీవమును మేము చూడాలయ్యా. భారతదేశము ఉజ్జీవమును చూడాలి నాయనా. భారతదేశము ఉజ్జీవమును చూడాలి ప్రభువా. తండ్రి, పేతురు మీద ఉన్న అభిషేకము నేటి సేవకుల మీదికి తీసుకొని రండి నాయనా. నిలబడిన చోట లక్షల కొలది ప్రజలు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షణలోనికి రావాలి నాయనా. గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘానికి క్షేమాన్ని కలిగించండి ప్రభువా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఏలియా వలె పట్టుదలతో గురి కలిగి జవాబు పొందే వరకు నా తండ్రి మేము ప్రార్థించగలుగుటకు అదే అభిషేకమును, అదే శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నామకార్థ జీవితాలు మాకు అద్దునైనా, వేషధారులుగా మేము బ్రతకద్దునైనా. బ్రతికినన్ని రోజులు నీ కొరకు మండెడి హృదయముతో నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. రోషం కలిగిన క్రైస్తవులముగా మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నులివెచ్చని జీవితము నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నులివెచ్చని జీవితము నుండి విడిపించండి, నామకార్థత నుండి విడిపించండి, వేషధారణ నుండి విడిపించండి. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరికి నేర్పించండి నాయన. విధేయులైన పిల్లలుగా ఉండడానికి కృప చూపించండి ప్రభువా. సంఘములు కూడా గొప్ప మార్పులు తీసుకొని రండి నాయన. అవిధేయత, నిర్లక్ష్యము, సోమరితనము తొలగించండి నాయన. నీ సన్నిధిని ఆశతో వెదికే వారిగా తయారు చేయండి నాయన. నీ వాక్యము కొరకు ఆశ పెట్టుకునే వారిగా చేయండి నాయన. మోకాలు వంచి గంటల తరబడి ప్రార్థించగలిగిన వారిగా సంఘములో ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ చివరి దినాల్లో నీ పక్షమున నిలబడి పోరాడగలిగినటువంటి విశ్వాస యోధుల
పరులను మీరు సంఘములో లేపమని అడుగుతున్నాను ప్రభువా. నశించుచున్న వారి కొరకు భారంగా ప్రార్థించే వారిని లేపండి నాయన. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి సహకారులను లేపమని అడుగుతున్నాను ప్రభువా. ఈ దర్శనము సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే ఎంత ప్రార్థన అవసరం అంత ప్రార్థన చేయడానికి తగిన ప్రార్థన పరులను మీరు సంఘములో లేపమని అడుగుతున్నాను ప్రభువా. మీరు గొప్ప కార్యాలు చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. మీరే కృప చూపించండి తండ్రి, మీరే కృప చూపించండి, మీరే కృప చూపించండి ప్రభువా. మీరే కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సహాయం చేయండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దెబొరకు ఆరోగ్యము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, కుమార్తెను మీరు స్వస్థపరచండి, ప్రతి ఎముకను బలపరచండి, ప్రాణాత్మ దేహాల్లోని రక్తమును ప్రోక్షించండి, దైవిక స్వస్థత దయచేయండి నాయన. ఫన్నీ పీజీ ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కృప చూపించండి దైవమా, నీకు వందనాలు. మంచి ర్యాంక్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల అవసరతలు అక్కర్లు తీర్చండి నా తండ్రి. అభిని కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వరంగల్ నుంచి నరేష్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబంను దీవించండి. వారి వెహికల్ ద్వారా మంచి రెంట్స్ దొరికి వారి జీవనోపాధి కలిగి వారి అప్పులు తీర్చుకొని ఆత్మీయంగా ఎదిగి వారు వర్ధిల్లునట్లుగా మీరు కృప చూపించండి నాయన. వారి కుటుంబానికి విరోధంగా వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామములో శపిస్తూ గద్దిస్తున్నాం ప్రభువా. మీరు కృప చూపించమని అడుగుతుంటున్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు. ప్రార్థనను కోరుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కృప చూపించండి. శారమును మీరు ముట్టి స్వస్థపరచండి, శరీర బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రూబేన్ అమృతమును స్వస్థపరచండి నాయన. థామస్ను స్వప్నను మీరు బలపరచండి నాయన. నీ యొక్క కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. నీకు స్తోత్రాలు. సంఘములు ఎవరైతే బలహీనులుగా వ్యాధి గల వారిగా ఉంటున్నారో అందరినీ కనికరించండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. నీకు వందనాలు నా దైవమా. సంతానము లేని వారికి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఇదిగో ఎల్లారెడ్డిపల్లిలో ఉన్న కుటుంబాలను దీవించమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి నాయన, పిడిసిల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నరసింగపూర్ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అక్కడ కుటుంబాలను మీరు స్థిరపరచండి. నూతనంగా వచ్చిన వారిని మీరు స్థిరపరచండి. ఇంకా నూతన కుటుంబాలు దయచేయండి. మందిర పనులు పూర్తి కావడానికి కావలసిన కృపనివ్వమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రతి అక్కరని మహిమలో తీర్చమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో మెట్టిపల్లిలో ఉన్న బిడ్డలను కూడా ఆత్మీయంగా స్థిరపరచండి. అక్కడ ఉన్న సంఘాన్ని కూడా మీరు బలపరచని మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసుల కుటుంబాలని కృపలో భద్రపరిచి దుష్టు నుండి కీడు నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అవసరత తీర్చి ఆత్మలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఇదిగో నాయన, సిరిసేరులో ఉన్న బిడ్డల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ధర్మారములో ఉన్న బిడ్డల కొరకు స్తోత్రాలు నాయన. జమ్మికుంటలో ఉన్నటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరిపల్లి గూడెంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గుండ్లకర్తిలో యేసుపల్లిలో ఉన్న కుటుంబాల కొరకు, మొట్లపల్లిలో ఉన్న కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో వికారాబాద్లో, హైదరాబాద్లో నాయన, పోచంపల్లి నాయన, మల్కజ్గిరి, నమాత్పల్లి, బీబీ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు, బొల్లారంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రియులైనటువంటి వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న ఆటంకాలు తొలగించండి, వారి చేతి పనులను దీవించండి, వృద్ధి కలుగ చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పు సమస్యల నుంచి విడిపించండి. సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మా దేశ అధికారులకు, నాయకులకు రక్షణ దయచేయమని అడుగుతుంటున్నాను ప్రభువా. కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘానికి విరోధంగా వ్యతిరేకంగా పొంచి ఉన్న అంధకార శక్తుల సమూహములను యేసు నామములో శపిస్తూ గద్దిస్తున్నాం. లయపరచబడునుగాక నా తండ్రి. ఇచ్చిన దర్శన ప్రకారం ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య జరుగునుగాక ప్రభువా. నీకు వందనాలు నాన్న. ఈ పరిచర్యలో ప్రార్థన పరులను దయచేయండి. ఈ పరిచర్యలో నమ్మకంగా నా తండ్రి నాయన అప్పగించుకొని సమర్పించుకొని మందిరం దగ్గరుండి నీ సేవకులను
వెంబడించి దైవిక పరిచయలో సహకరించే వారిని లేపమని అడుగుతున్నాను ప్రభువా. ఆర్థికంగా సంఘాన్ని బలపరుచుమని దీవించుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ సేవకులు నీ నామము నిమిత్తం బయలుదేరి ఎక్కడ వెళ్ళి నీ నామమును ప్రకటించినా వెళ్ళే ప్రతి చోట నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రజలను దీవించండి. గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకొని రమ్మని అడుగుతుంటున్నాను. భారతదేశం అంతటా ప్రార్థన ఉజ్జీవము రగులు కొనున్నట్లుగా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సేవకురాలని వారి పిల్లల్ని కుటుంబాలను దీవించమని అడుగుతున్నాను. ఇదిగో మొగులపల్లి మండలంలో ఉన్న సేవకులందరినీ వారి కుటుంబాలను దీవించమని అడుగుతుంటున్నాను ప్రభువా. వ్యక్తిగతం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇంకా రక్షణ సువార్త అందని వారికి సువార్త అందునట్లు సహాయం చేయండి. ఏ గ్రామంలో మందిరాలు కట్టబడలేదు అక్కడ మందిరాలు కట్టబడినట్లు సహాయం చేయండి. ఎక్కడ సేవకులు లేరు అక్కడ సేవకులను పంపండి నాయన. సువార్త అందని ప్రాంతాల్లో సువార్త అందడానికి మీరు మార్గాలు తెరవండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ రీతిగా ప్రతి విషయంలో మీరు కృప చూపించండి. ప్రార్థన అవసరతలు కోరుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నా తండ్రి మహదేపూర్లో భీమారములో నాయన, నా తండ్రి హుజరాబాద్ జమ్మికుంట ఏరియాలో కూడా నా ఆత్మీయులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. నా తండ్రి మహదేపూర్లో చెల్లెను నా తండ్రి సేవకుని జ్ఞాపకం చేసుకో. సంతానము దయచేయండి నాయన. గర్భఫలం దయచి నా పరిచయను ఆశీర్వదించండి నాయన. మందిరములో నాయన సంఘములో అశోక్ శీలను కూడా బలపరిచి గర్భఫలముతో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మోషేను సిప్పోరాను గర్భఫలముతో దీవించండి నాయన. ఈరోజు నా తండ్రి నాయన, నా తండ్రి ప్రియాంక వివేక్ అనేటువంటి ఇద్దరు దంపతులు ప్రార్థన చేయించుకున్నారు. యేసు నామములో వారి గర్భము తెరవబడునుగాక రాజా. నీ నామములో గొప్ప కార్యము జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నా తండ్రి ఇంతకాలం ఈ పరిచర్య కొరకు ఆగిపోయిన ప్రతి కార్యము ఇది మొదలుకొని జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఓ గొప్ప ఘనమైన మందిరం ఈ ప్రాంతంలో కట్టబడడానికి నాయన, ఈ మందిరం ఎక్స్టెన్షన్ చేయడానికి మీరు కృప చూపించండి ప్రభువా. ఇంకా నాయన ప్రతి అవసరత తీర్చండి. మంచి టీం దయచేయండి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇవంతా కూడా ఆర్గనైజ్ చేయగలిగినటువంటి జ్ఞానము యవనస్తులైన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతుతో వరముతో నింపి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరు కృప చూపించండి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. రేపటి కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. నా తండ్రి మా దేశమును జ్ఞాపకం చేసుకొని కనికరించి రక్షించుమని మా ప్రార్థనలను ఆలకించినందుకు స్తుతులు చెల్లిస్తూ లైవ్లో కూడా ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి నీ మహిమ కొరకు నీ కృపలో భద్రపరచి సంపూర్ణమైన నీ కృపాక్షేమములు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచుమని, ఆత్మహత్యలు చేసుకోవడానికి నాయన చనిపోవడానికి ప్రయత్నిస్తున్న వారిని, మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని మరణము నుండి తప్పించండి. ప్రతి సాధారణ శోధన బంధకాల నుండి తప్పించి వారిని కాపాడుమని, ప్రతి విషయములో మా ప్రార్థనలు ఆలకించి జవాబు అనుగ్రహించుమని, ఇంకా ఎక్కువ భారముతో కన్నీళ్లతో గంటల తరబడి నీ సన్నిధిలో విజ్ఞాపనము చేయుటకు కృప చూపించుమని, ఈరోజు మేము చేసిన ప్రార్థనలు విన్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం, ప్రభేసునామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకోటి నాశనం. తండ్రి నీ కార్యములకు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. అందరికి వందనాలు. మరి రేపటి దినము ఇదే బలిపీఠం అనే అంశం మీద కంప్లీట్గా మనం ధ్యానం చేయబోతున్నాం. లోతైన వర్తమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన భారముతో ఆశ. ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతులు జోడించి నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు ఈ పొలములో ఉన్న నేను ముందే వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధిలో కూర్చాలి, మోకరించాలి, హృదయాన్ని కుమరించాలి, దైవజనుల భారములో మేము పాలిభాగస్తులు కావాలని తీవ్రతతో రండి. వెళ్ళాలి, వెళ్ళకపోతే మందలిస్తారు, పలకరిస్తారనే స్థితిలో కాకుండా మీ అంతటా మీరే ఆకలి దప్పులతో దేవుని సన్నిధికి రండి. దేవుడు తప్పకుండా మన ప్రార్థనల ద్వారా దేశంలో, సంఘములో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అనేకులను ప్రేరేపించండి, ప్రోత్సహించండి. లైవ్ ద్వారా కూడా వినమని చెప్పండి, ఏకీభవించమనండి. తద్వారా మనము ఇంకా అనేకులు దీవించబడడానికి ప్రభు కృప చూపుతాడు. ఆ రీతిగా మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.